సంతోషం, సమాధానం మన జీవితాలకు విస్తరింపడానికి ఆయన మన కోసం సమస్తం సమకూర్చి ఏ విధంగా కదా మనకు ఒకసారి ఆలోచన వస్తుంది, ఏంటి మనకి ఏం సమకూర్చిండు అని. యెషయా 3:1 చూద్దాం. యెషయా 3:1 ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణము పోషణధారమును అన్నోదకముల ఆధారం అంతయు పోషణ అంతయు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది కావాలో ఏదైతే చెయ్యాలో వాటన్నిటినీ దేవుడు సమకూరుస్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ గొప్ప అద్భుతాలు దేని ద్వారా చేస్తున్నావు, దేని ద్వారా అవుతున్నాయి, దేని ద్వారా మనకు ఇవ్వడానికి ఇస్తున్నావు ప్రభు అంటే నీ మీదున్న ప్రేమ ద్వారా అంటాడు. ఆయనకి అంత ప్రేమ అంట, నువ్వు నేనంటే అంత ప్రేమ. అందుకే సమస్తము ఆయన ఏమంటుండంటే యెషయా 1:18 దగ్గరకు వద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివి అయినను అవి ఇమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివి అయినను అవి గొరబొచ్చు వలె తెల్లని వగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి మనము ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, వివాదం తీర్చుకుందాం. ఏముంది ఇంతకు మీకు నా మీద అని దేవాది దేవుడు అడుగుతుంది. ప్రతి విషయంలో మనకి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ప్రతి విషయంలో ఆయన మనకి ఇచ్చినవే కానీ మనం ఆయనకి ఇచ్చింది ఏమీ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 19 చూద్దాం. యెషయా 1:19 మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. దేవునికి స్తోత్రం. సమ్మతించి మీరు ఒకవేళ నా మాట వింటే భూమి మీద ఉండే అన్నము, అన్నోదకములు, ఆధారము, పోషణధారము కావలసిన ప్రతివి అన్ని కూడా సైన్యములకు అధిపతి అగు యెహోవాను నేనే మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నా అంటున్నాను. నేను ఇస్తా మీకు. దేవునికి స్తోత్రం. నీ ప్రతి కార్యం సఫలత జరగడానికి దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో, నీలో, నీ కుటుంబంలో పని చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఆశీర్వాదంతో నువ్వు ప్రతి దగ్గర నిలబడడానికి దేవుడు నిన్ను సమకూరుస్తుండు, ఆశీర్వదిస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా ఆశ్చర్యకరం నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరమ తండ్రి నీకు స్తోత్రం. గొప్ప కార్యాలు చేస్తున్న తండ్రి నీకు స్తోత్రం. విజయంతో నింపుతున్న విజయ వీరుడా నీకు స్తోత్రం. ప్రతి కార్యం సఫలత దయచేసి నీ బిడ్డలని పోషిస్తున్న పోషకుడా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.